తెలుగులో ప్రఖ్యాత ఛానల్, ముఖ్యంగా తెలంగాణలో అత్యంత పాపులర్ ఛానల్, హైదరాబాద్ ప్రజల మనసు గెలుచుకున్న V6 ఛానల్ ఈరోజు 5వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భం. అదే రకంగా నార్త్ అమెరికాలో ముఖ్యంగా ఈరోజు డాలస్ వేదికగా తన ప్రసారాలను ప్రారంభించుకుంటున్నందుకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న V6 ప్రేక్షకులందరికీ, అదే రకంగా ముఖ్యంగా డాలస్లో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయులు మన పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు, V6 వెనకాల ఉన్న ప్రధానమైన పాత్రధారి గౌరవనీయులు డాక్టర్ జి వివేకానంద్ గారికి, అదే రకంగా V6 యాజమాన్యం మొత్తానికి, సోదరులు అంకం రవి గారికి, ఇంకా V6లోని జర్నలిస్ట్ మిత్రులందరికీ, డాలస్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తెలంగాణ అదే రకంగా తెలుగు ప్రవాస భారతీయ సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సాధారణంగా ఇప్పటికే బాగా కంజెస్టెడ్గా ఉండే మీడియా రంగంలో, ముఖ్యంగా తెలుగు మీడియా రంగంలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇప్పటికే 10-12కు పైగా ఛానల్స్ ఉన్నాయి. అట్లాంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సందర్భంలో ఒక కొత్త ఛానల్గా అత్యాధునికమైన అత్యంత ఉన్నతమైన విలువలతో, టెక్నాలజీ వాల్యూస్తో, అద్భుతమైన కాంటెంట్తో ముందుకు రావడమే కాకుండా దూసుకు వచ్చి అప్పుడున్న కాంపిటీషన్ని కూడా ఛేదించి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో తెలంగాణ ప్రజల వాణిని బాణిని పదునైన కాంటెంట్తో చాలా సమర్థవంతంగా వినిపించి V6 ఈరోజు తెలుగు ప్రజల హృదయాల్లో ఒక చెరగని ముద్ర వేసింది. ఈరోజు మీరు తెలంగాణలో ముఖ్యంగా ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా V6లోని కొన్ని కార్యక్రమాలను ఖచ్చితంగా విధిగా చూసే కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయంటే అది అతిశయోక్తి కాదు. ఈరోజు పట్టణాల్లో, పల్లెల్లో కూడా V6 చాలా పాపులర్ ఛానల్గా మారింది. పట్టణాలు పల్లెలను దాటి, ఖండాంతరాలను దాటి ఈరోజు అమెరికాలో కూడా ఒక చెరగని ముద్ర వేయడానికి ముందుకు వస్తూ ఉంది. మీరు తప్పకుండా మనసారా V6ని స్వాగతిస్తారని, ఆశీర్వదిస్తారని, ముఖ్యంగా ఈ శ్రమ వెనకాల ఉన్న ఎంతోమంది ఇలాంటి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చే దానిలో ఎంతో శ్రమ ఉంటుంది. ఆ శ్రమ వెనకాల ఉన్న V6 యాజమాన్యాన్ని, V6 సంపాదక బృందాన్ని, మొత్తం జర్నలిస్ట్ టీం అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఎన్నో కార్యక్రమాలకు కూడా విస్తృత ప్రచారం కల్పించడంలో V6 ఒక కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 2.5 సంవత్సరాల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ప్రజల జీవన ప్రమాణాలు, తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా మీరు గమనించినట్టయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు క్షేత్రస్థాయి నుండి, గ్రామీణ స్థాయి నుండి వచ్చిన వ్యక్తి. మీరు డాలస్లో చూస్తున్న మీలోని చాలామంది కూడా రైతు బిడ్డలు ఉన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రధాన నేపథ్యమే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ మూడింటిలో కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తనదైన ధోరణిలో, ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా కార్యక్రమాలు తీసుకుంది. మిషన్ కాకతీయ లాంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం తెలంగాణలోని 45,000 చెరువులకి, తెలంగాణలోని రైతాంగానికి ప్రాణాధారమైన చెరువులని ఈరోజు వాటికి పునరుజ్జీవనం కల్పించే ఒక బృహత్తరమైన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి నినాదం ఒకటే. అప్పుడెప్పుడో మహాకవి దాశరథి అన్నారు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు. ఈరోజు కేసీఆర్ గారు ఒకటే అంటూ ఉన్నారు, నా తెలంగాణ కోటి రతనాల వీణతో పాటుగా నా తెలంగాణలోని 1 కోటి ఎకరాల మాగాణం కూడా సాగు కావాలి, తెలంగాణ సస్యశ్యామలం కావాలి, తెలంగాణలో 1 కోటి ఎకరాలకు సాగునీరు రావాలి, ఇంటింటికి తాగునీరు రావాలనే ఒక భగీరథ ప్రయత్నం, మిషన్ భగీరథ రూపంలో కూడా తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో చేస్తూ ఉంది. ఇలాంటి వినూత్నమైన ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం తీసుకుని ముందుకు పోయే క్రమంలో అడుగడుగునా కూడా V6 ప్రజల వరకు తెలంగాణ ప్రభుత్వ వాణిని బాణిని చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంది. ఏ రకంగానైతే ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందో ఈరోజు మన తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా అంతే కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది. కానీ ఇవన్నిటికంటే మించి నన్ను అడిగితే వ్యక్తిగతంగా V6 చెరగని ముద్ర వేసింది ముఖ్యంగా తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంలో. నాకు బాగా గుర్తుంది, అది మేడారం జాతర కానీ, తెలంగాణలో ముఖ్యంగా మహిళా మనులందరూ కూడా గర్వంగా జరుపుకునే, ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ కానీ, బోనాల జాతర కానీ, ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేకమైన చాలా గొప్ప కీలకమైన భాగమైన ప్రతి పండుగను కూడా ప్రజల్లోకి విస్తృతంగా వారి మాటలో, వారి బాటలో తీసుకెళ్ళింది కూడా, అందులో తీసుకెళ్లడంలో కూడా V6 చాలా కీలకమైన పాత్ర పోషించింది. కాబట్టి ఇన్ని రకాలుగా తెలంగాణ ప్రజా జీవితంతో, తెలంగాణ ప్రజా బాహుళ్యంతో ఒక పెనవేసుకున్న బంధాన్ని ఇప్పటికే ఈ 5 ఏళ్ల కాలంలోనే ఏర్పరచుకున్న V6
తప్పకుండా అమెరికాలో కూడా మంచి విలువలతో కూడిన ప్రసారాలను, నాణ్యమైన ప్రసారాలను అందిస్తుందని మరి ఆదరించాలని మనసారా కోరుకుంటూ, అదే రకంగా ప్రవాస భారతీయులు మీరు ఫిజికల్గా అక్కడున్నా మీ గుండె అంతా కూడా, మీ ఆలోచన అంతా కూడా ఇక్కడే ఉంటుంది, మనసంతా కూడా ఇక్కడే ఉంటుందని నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను కూడా కొద్ది సంవత్సరాల కిందటి వరకు, ఒక దశాబ్దం కిందటి వరకు నేను కూడా మీలో ఒకడిని. మనసు ఇక్కడ ఉండి మనిషి అక్కడ ఉండే పరిస్థితి. అందుకే చాలామంది తహతహలాడుతూ ఉంటారు, ఏదైనా చేయాలి నేను పుట్టిన గడ్డకి అని ఒక ఆలోచనతో, నేను పుట్టిన ప్రాంతానికి అని ఒక ఆలోచనతో చాలామంది మరి తహతహలాడుతూ ఉంటారు. వారందరికీ V6 వేదికగా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు, మిషన్ కాకతీయలో మీరు భాగస్వాములు కావచ్చు, మీ గ్రామంలో చెరువులను దత్తత తీసుకోవచ్చు. అదే రకంగా ఈరోజు తెలంగాణలో ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ ఉండే యువకులు అడుగుతూ ఉంటారు, మాకు ఉపాధి అవకాశాలు కావాలి, మా ప్రాంతంలోనే పరిశ్రమలు రావాలి, మా ప్రాంతానికి IT రావాలి అని కోరుతూ ఉన్నారు. జిల్లా కేంద్రాల్లో కూడా కోరుతూ ఉన్నారు. ఆ క్రమంలో భాగంగా ఇప్పటికే మీరు కనుక చూసినట్టయితే కరీంనగర్లో ఒక IT కంపెనీని ప్రారంభించుకున్నాం, హుజూరాబాద్లో ప్రారంభించుకున్నాం, అదే రకంగా జనగామలో కూడా ప్రారంభించుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రూరల్ టెక్నాలజీ పాలసీ ద్వారా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా ITని తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా మీరు కూడా ప్రవాస భారతీయులు కూడా, ప్రవాస తెలంగాణీయులు కూడా ముందుకు వచ్చి మాకు సహాయం చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మరి చాలా కార్పొరేషన్లు నిజామాబాద్ కానీ, ఖమ్మంలో కానీ, మరి రామగుండం కానీ, వరంగల్ కానీ, ఆయా ప్రాంతాల్లో, ఆ ప్రాంతాలకు సంబంధించిన వేలాది మంది, లక్షలాది మంది ఈరోజు మీరు అమెరికాలో స్థిరపడున్నారు. మీరు కనుక ముందుకు వచ్చి మరి రూరల్ టెక్నాలజీ పాలసీ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఇన్సెంటివ్స్ని కూడా అందిపుచ్చుకుని ITని మీరు ఇక్కడ ఏర్పాటు చేయాలనుకుంటే, పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకుంటే తప్పకుండా మరి V6 ద్వారా నేను మీకు చేస్తున్న విజ్ఞప్తి, మీరు ముందుకు రండి, మమ్మల్ని సంప్రదించండి. తప్పకుండా కలిసి తెలంగాణ అభివృద్ధిలో అందరం భాగస్వాములు అవుదాం. మరి ఉద్యమంలో ఏ రకంగానైతే ముందు నడిచామో, కలిసి నడిచామో, ఇప్పుడు కూడా అదే రకంగా ముందుకు నడుద్దామని చెప్పి మరి మీకు విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా V6 ఈరోజు ఉత్తర అమెరికాలో అడుగు పెడుతున్నందుకు వారికి మనసారా శుభాకాంక్షలు తెలియజేస్తూ, జై తెలంగాణ.